యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపైన మా ప్రభువ, జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, ఈ లోకములో సత్యన స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభువ ప్రేమించి మాకు జీవాన్ని ఇవ్వడానికి ప్రభువ నీ యొక్క జీవాన్ని ఆ కలవరి శిలువలో మా కొరకై బలిగా అర్పించిన నీ మహాప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. మరి సమయంలో నీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. ఎన్నిక లేనటువంటి మనిషి మాత్రమే ప్రభువ మీరే మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా మీరే అందరితో మాట్లాడి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి మరి లేఖన భాగంలో యోహాను సువార్త మొదటి అధ్యాయము. ఈ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో, ఆయన ఎంత గొప్ప దేవుడు అనే విషయాన్ని మనం ఈ రాత్రి సమయంలో మనం కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. చూడండి, ఈ చదువుకున్న వాక్య భాగంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆయనలో ఏమున్నది? జీవం ఉన్నది. చూడండి, మనం నమ్మినటువంటి మన ప్రభు, మనం ఆరాధించే మన దేవుడు జీవము గల దేవుడు. ఏం గల దేవుడు? జీవము గల దేవుడు. అంటే జీవము లేని దేవుడు కూడా ఉన్నారు లోకంలో. జీవము గల దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు అనే విషయాన్ని ఆయన ఎలా రుజువు చేశాడు? ఒక మాట మనం చెప్పినప్పుడు దానికి రుజువు కావాలి, దాన్ని రుజువు చేయాలి. ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి మాటలు అంటే కుదరదు. ఏదైనా ఎవరి మీదైనా ఒక నేరారోపణ చేసేటప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? రుజువు చేయాలి. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనలో జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండెను. మరి మనలో ఏముంది? మనలో మరణం ఉన్నది. చదవండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను. మన ప్రభు బ్రతికించే దేవుడు. మన ప్రభు అర్థమైందా? బ్రతికించే దేవుడు మనకు అవసరం అంటారా? లేక శిక్షించే దేవుడు, మరి మరణానికి అప్పగించే దేవుడు గొప్పవాడు అంటారా? బ్రతికించే దేవుడు గొప్పవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికించే దేవుడు. మనల్ని ఏం చేశాడు? ఆయన బ్రతికించను. మనం ఏమై ఉన్నప్పుడు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉండినప్పుడు. కొంతమందికి పాపం వస్తే ఏమంటారంటే సచ్చినోడా, సచ్చిందా అని అంటారు. కొంతమందికి ఆ మాటలు వస్తాయి, బూత్ మాటలు రావు. కొంతమందికి ఏం చేస్తా? వాస్తవంగా మనం సచ్చినోడమే. యేసు ప్రభువుని ఏ మనుషుడైతే ఈ భూమి మీద ఇంకా నమ్మకుండా బ్రతుకుతున్నాడో, మారు మనిషి లేకుండా జీవిస్తున్నాడో వాడు ఎవడైనా సరే సచ్చినోడు, అంతేకాదు. ఈ ఇందులో ఎటువంటి భేదం లేదు. వాడు ఎవడైనా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, హోదా కలిగి ఉండొచ్చు, ధనవంతుడై ఉండొచ్చు, ఐశ్వర్యవంతుడై ఉండొచ్చు, దరిద్రుడై ఉండొచ్చు, ఇల్లు వాకులు లేకుండా
దరిద్రుడిగా ఈ లోకంలో జీవిస్తూ ఉండవచ్చు. అయినను వాడు ఏమై ఉన్నాడు? చచ్చిన వాడుగా ఉన్నాడు. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాం? మనం కూడా చచ్చిన వారమే. చచ్చిన వారమైన మనలను ఆయన బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకని అంటాడు, ఆయనలో జీవం ఉండెనో, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెనో. మనుషులకు వెలుగు. ఈ లోకంలో రాత్రిపూట మనం ప్రయాణం చేయాలంటే మనకేం కావాలి? వెలుగు కావాలి. ఒక 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఒక వాహనం ఏదైనా కానీ దానికి ఏం కావాలి? వెలుగు కావాలి. గత సంవత్సరం నేను ప్రార్థనకి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ మండూరు మరి ఆలపాడు మధ్యలో రోడ్డు అంతా డ్యామేజ్ అయిపోయింది. బండికి లైట్ ఫెయిల్ అయిపోయింది. గత సంవత్సరం పాత బండి ఉన్నప్పుడు, కొత్త బండి వచ్చినప్పుడు కాదులే. అయితే నేను ఏం చేస్తా, చీకట్లో అట్టగా వస్తున్నా. మరి ఎక్కడ కూర్చుంటా? అటు ఇటు కాకుండా ఉండలేం కదా, ఊరికి అటు ఇటు కాకుండా. నేను వచ్చేటప్పుడు తెలియకుండా బండి ఏమవుతుందంటే గోతులో పడిపోయా, కింద పడిపోయా. గబక్కని వెనకమూల వచ్చిన బండిలో నన్ను లేపారు పైకి. కారణం ఏంటంటే చీకటి అనేది మానవుడిని మరణానికి తీసుకుని వెళ్ళింది. నిజంగా ఆ రోజు నేను మరణించవలసిన వాడిని, కానీ యేసయ్య ఏం చేశాడు? నన్ను బ్రతికించాడు. ఎంతమంది వస్తున్నారు లోకంలో యాక్సిడెంట్లు అయ్యి, గుంటల్లో పడి బళ్ళు, 2 వీలర్స్ ఎక్కువగా, మరి 2 చక్రాల టైర్లు బళ్ళు ఊరికినే పడిపోతాయి, ఊరికినే ప్రాణాలు పోతాయి. చాలా సులువైంది మానవుడు ప్రాణం. అయితే అద్భుతంగా దేవుడు నన్ను కాపాడాడు. జీవము గల దేవుడు మరణానికి నన్ను అప్పగించకుండా కాపాడాడు. అందుకని ఇక్కడ మనం చదువుకుంటున్నాం, ఆ జీవము మనుషులకి ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. వెలుగు. మానవుడు ఎక్కడ నడుచుకోవాలి? వెలుగులో నడుచుకోవాలి, చీకటిలో నడుచుకోకూడదు. చీకటి అంటే ఏంటి? పాపము. చీకటి అంటే ఏంటది? పాపము. ఈ లోకంలో ఎవరైతే పాపంలోనే జీవిస్తూ ఉంటారో వారు ఎక్కడ ఉన్నారు? మరణంలో ఉన్నారు, సత్యన స్థితిలో ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. చూడండి, జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మన దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. మన పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయాలి. ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. నేను నిడుబ్రోలుకి వెలుగును అంటున్నా, పొన్నూరుకి వెలుగును అంటున్నా, లేదా పలానా దేశానికే వెలుగును అంటున్నా, లోకానికే వెలుగు అంటున్నాడు. ప్రపంచంలో ఎన్ని దేశాలుండి తెలుసా మీకు? ఎన్ని దేశాలుండి? 240 దేశాలుండి ప్రపంచంలో. అవి చిన్నవి కానీ పెద్దవి కానీ. 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రపంచ జనాభా. అయితే ప్రభు అంటున్నాడు, నేను లోకానికి వెలుగును అంటున్నాడు. లోకానికి వెలుగు అని చెప్పినటువంటి ఒకే ఒక దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, ఈ మానవుల పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు అనేక మంది జీవితాలలో దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా వ్యర్థంగా బ్రతికి నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక. ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకొని దేవుని బిడ్డలుగా బ్రతుకుతారో వారు చీకటిలో నడవరు. చీకటిలో నడవడం అంటే పొద్దుపు గింతలు చీకటిలో నడవడం కాదు, పాపంలో నడవరు వాళ్ళు. ఒక పాపి, ఒక త్రాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక తిట్టుబోతు, వాడు ఎవడైనా సరే యేసు ప్రభువును నమ్ముకున్నాక వాడు పరిశుద్ధుడిగా బ్రతుకుతాడంతే. ఆ పాపాన్ని విడిచిపెడతాడు, ఇక దాని జోలికి వాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, వాడు చీకటిలో నడవక. ఎక్కడ నడవడు? చీకటిలోకి నడుచుకాడు. ఎందుకు? ఇంతకాలం బుద్ధి లేకుండా నేను నడిచాను, ఇక నుండి నేను ప్రభు కోసం బ్రతకాలి. వెలుగులో నేను ఆరాధించే దేవుడు ఎవరు? వెలుగై ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, చీకటిలో నడవక జీవపు
వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈ రాత్రి ప్రియమైన వాళ్ళారా, నువ్వెక్కడుండి ఈ మాటలు వింటున్నావో, ఒకవేళ నువ్వు ఏ దేశస్థుడమైనా, ఏ ఊరోడు అయినా, ఎవడమైనా సరే, ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నీవు చీకటిలో ఉన్నావు. చీకటి మానవుణ్ణి నరకానికి తీసుకొని వెళ్ళింది. ఏమనుకుంటున్నారు? యేసు ప్రభువుని నమ్ముకోకపోతే కలిగే నష్టం ఏంటో తెలుసా? యుగ యుగాలు ఆరని అగ్ని తీరనే బాధ. ఎంతకాలం? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈరోజు నువ్వు యేసయ్యని నమ్ముకుంటే రేపు ఆ నరకం నుండి దక్కించుకుంటావు. అయ్యా నాకు అవసరం లేదు, నా బతుకు ఎలాగే చల్లారాలనుకుంటావా, అది నీ ఇష్టం. ఎటువంటి బలవంతం లేదు. ఇది బలవంతం మత మార్పిడి కాదు. మత మార్పిడి అని చెప్పి గత సంవత్సరం ఇదే రోజు పగడాల ప్రవీణ్ని హతమార్చారు. తెలుసా మీకు? హతమార్చారు. బుల్లెట్ మీద వస్తూ ఉంటే కారుతో గుద్ది భయంకరంగా కొట్టి, ముఖమంతా కొట్టి, రక్తపు మడుగులో పక్కమిడి పారేశారు. జాగ్రత్త. ఏంటంటే మత మార్పిడి. చాలా జ్ఞానం కలిగిన వాడు పగడాల ప్రవీణ్ అంటే. ఎంతోమంది దిక్కులేని పిల్లలకు ఆహారం పెట్టేవాడు. 8 కంపెనీలు ఉండే సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రపంచంలో. చాలా ఉన్నతమైన స్థితిలో వెళ్ళినటువంటి వాడిని కొంతమంది మత శాంతస్తులు గ్రహణం చేశారు. కారణం ఏంటంటే, మీరు పూజించే దేవుడు జీవము గలవాడు కాడు, నేను ఆరాధించే దేవుడు జీవాధిపతి అని రుజువు చేశాడు. తెలుసా మీకు? అందుకని కడుపు మండింది వాడు. మామూలుగా దేవుని వాక్యం చెబితే కడుపు మండదు. నువ్వు ఒక తప్పు చేస్తున్నావంటే వాడు కడుపు మండింది. తెలుసా మీకు? హేరోదు తన తమ్ముడి భార్యను ఉంచుకున్నాడు. అప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటాడు, నువ్వు చేసేది తప్పు అన్నాడు. అంతే, ఖండించాడంతే. 10 మంది సూచనలు ఉన్నట్టుగా ఉంటారు, పట్టించుకోరు. మనకెందుకులో ఎవడెట్టబోతే అని. బాప్తిజం ఇచ్చి యోహాన్ ఒకటే మాట అన్నాడు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, జాగ్రత్త, నీ పద్ధతి మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో అన్నాడు. అది కడుపులో పెట్టుకుంది హేరోదియా అని పేరు. ఒకసారి హేరోది యొక్క జన్మదినం రోజు ఆ కుమార్తె నాట్యం చేసింది, డ్యాన్స్ చేసింది. ఇప్పుడు కూడా ఉండాలి డ్యాన్స్ చేసేవాళ్ళు కొంతమంది. ఈ డ్యాన్స్ చేసినప్పుడు ఆ రాజు ఆనందభరితుడై అన్నాడు, నీకేంగా ఒక కోరిక అమ్మాయి నేను ఇస్తానన్నాడు. రాజ్యంలో సగమడిగా ఇస్తానన్నాడు. పరిగెత్తుకుంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ మరి ఇట్లా అన్నాడు రాజుగారు, హేరోదు రాజు, నన్ను ఏం అడగమంటావా అని అంది ఈ అమ్మాయి తల్లితో. ఎప్పటి నుంచో కడుపులో పగబెట్టుకుంది. ఎప్పుడు ప్రాణం తీయాల, బాప్తిసం ఇచ్చి యోహాన్ యొక్క ప్రాణం తీయాలని పగబెట్టుకుంది. బాప్తిసం ఇచ్చి యోహాన్ యొక్క తలగొట్టి పళ్ళెంలో పెట్టి నాకు ఇవ్వమంది. అవసరం అంటారా? ఏదైనా బంగారం అడగటమో, వెండి అడగటమో, ఇంకేదైనా అడిగితే అర్థం ఉంది. కానీ ఏమడిగింది? బాప్తిసం ఇచ్చి యోహాన్ యొక్క తలగొట్టించి నాకు ఇవ్వమంది. మరి హేరోదు రాజు చాలా బాధపడ్డాడు. ఎందుకన్నానా ఈ మాట? నేను ఇరుక్కుపోయాను ఇప్పుడు మాట. మరి నేను మాట అన్నాను కాబట్టి ఆ మాట నేనేం చేయాలి? అమలుపరచాలి, మాట ప్రకారం నడుచుకోవాలి. ఒక బంట్రోత్తును పంపించి ఆ జైల్లో ఉన్నటువంటి బాప్తిసం ఇచ్చి యొక్క యోహాన్ యొక్క తలగొట్టి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? హేరోదియాకు ఇచ్చాడు. ఉంచుకున్న దానికి ఇచ్చాడు. ఫిలిప్పు యొక్క భార్య. ఆలోచించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటల్లో ఒక తప్పుని ఖండించినప్పుడు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రవీణ్ ప్రాణం కూడా అంతే పోయింది. ప్రవీణ్ ఖురాన్ తెలుసు, రామాయణం తెలుసు, భారతం తెలుసు, భగవద్గీత తెలుసు, అన్ని గ్రంథాలు తెలుసు, బాగా ఎరిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. ఎందుకంత అసూయ? ఎందుకంత బాధ? మన భారతదేశంలో మతశాంతస్తులు ఉన్నారు, భయంకరంగా బ్రతుకుతున్నారు, కానీ శిక్షణ వేస్తారు. ఈరోజు మేమేదో చేసేవారని ఒకవేళ వాళ్ళు ఆనందిస్తే ఒకరోజు ఏడ్చే రోజు రాబోతున్నది వారి జీవితాల్లో. దేవుడు విడిచిపెట్టడు. ఏ మనుషుడిని దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టడు. చూస్తాడు.
కొడతాం కొడతాం ఒక దెబ్బకి నేల గరుచుకుంటాడు, అంతే, పైకి రావలేము. జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. నోరుందని ఎట్ట పెడితే అట్లా మాట్లాడకూడదు. మనుషుల్ని నోటికి వచ్చినట్టుగా తిట్టకూడదు, దూషించకూడదు, శాప వచనాలు పలకూడదు. ఈనాడు అనేక మంది జీవితాల్లో మారు మనసు లేకుండా తిట్టుబోతులుగా జీవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో జీవితాలు మార్చుకొని ఈ రోజు రాత్రి అయినా కానీ ఎంతకాలం పాపంలో బ్రతుకుతారు, ఎంతకాలం చీకట్లో నడుచుకుంటారు? రండి, యేసయ్య జీవము గల దేవుడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను. నువ్వు ఎక్కడుంటావు? చూడండి, మరి మన మందిరంలో ఒకప్పుడు ఇన్ని లైట్లు ఉండేవి కాదు. ఈరోజు చక్కగా వెలుగంటే మనుషులకు ఆనందంగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో కిరసనాలు బుడ్డి వెలిగిస్తామనుకోండి, ఎట్లుంటుంది? పిల్లలే ఏడుస్తారు, పసిపిల్లలే ఏడుస్తారు, ఎలుగురు లేదని. ఎలుగుంటే నవ్వుకుంటుంటారు. అలాగే మానవుడి జీవితంలో వెలుగైన యేసు ప్రభువుని నీవు నమ్ముకుంటే నీ బ్రతుకంత ఆనందంగా ఉంటుంది. వెలుగులో నడుచుకుంటావు, చీకట్లో ఇక నడవు, ఇక నువ్వు పాపంలో నడుచుకోవు. ఒకసారి సెయింట్ అగస్టీన్ అనే ఒక దైవజనుడు ఒక ఉంపుడు గత్తిని పెట్టుకుని ఒక బిడ్డను కూడా కన్నాడు. వివాహం కాలేదు. తల్లి ఎంతో ప్రార్థన చేసేది కుమారుడి కోసం. ప్రభువా, నా బిడ్డ జీవితాన్ని మార్చు ప్రభువా, వాడు భయంకరంగా జీవిస్తున్నాడు, మరి వివాహం కాకుండానే ఒక బిడ్డను కన్నాడు అని కన్నీరు గారుస్తూ ఉన్నది. సంవత్సరాలు గడిచిపోతుంది. ఒకరోజు ఒక యవనస్తుల మీటింగు, యూత్ మీటింగు అక్కడ సమీపంలో జరుగుతూ ఉన్నది. ఒక స్నేహితుడు వచ్చి పిలిచాడు, అగస్టిన్ మీటింగ్ రా అని. వాస్తవానికి అగస్టిన్కి ఇష్టం లేదు ఆ మీటింగ్కి వెళ్ళటానికి. కానీ అక్కడ బాగా పాటలు పాడతారు, సంగీతం బాగుంటుంది, వాయిద్యాలు మంచి వాయిద్యాలు ఉంటే ఈనాలి అనే ఆశ పుట్టింది అగస్టిన్కి. సరే వెళ్ళాడు, ప్రార్థనకి వెళ్ళాడు. ఇష్టం లేకుండానే వెళ్ళాడు, కష్టంగానే వెళ్ళాడు. ఈనాడు చాలామంది కష్టంగా ఉంది కదా దేవుని మందిరానికి రావడానికి. ఇక్కడ ఏమన్నా డబ్బులేమో అడగరు కదా, ఒక 100 రూపాయలు ఇచ్చి లోనకరిందని వాళ్ళు ఎవరు లేరు కదా. ఏముండదు ఇక్కడ, ఫ్రీగా రావచ్చు, సంతోషంగా రావచ్చు. కానీ ఇదే కష్టం మనిషికి. సరే కూర్చున్నాడు, దేవుని వాక్యం విన్నాడు. ఎప్పుడైతే ఆ వాక్యం విన్నాడో ఆ వాక్యము తన హృదయంలో పొడవబడి ఏం చేశారంటే కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను వ్యభిచారిని, ఒక బిడ్డను కూడా కన్నాను నేను. అప్పుడు 15 సంవత్సరాల నుండి పాపంలోనే బ్రతుకుతున్నాడు. తల్లి ప్రార్థనా పరురాలు, తల్లి మాట వినలేదు. తండ్రి లేడు, తండ్రి చచ్చిపోయాడు, తండ్రి లేడు. చూడండి, అద్భుతంగా ప్రభువుని నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు, సెయింట్ అగస్టిన్గా పిలువబడ్డాడు. ప్రపంచంలో గొప్ప దైవజనుడయ్యాడు. సరే ఆ వీధిలో కూడా వెళ్తున్నాడు. ఏ వీధిలో అయితే తను ఉంచుకున్న భార్య ఉన్నదో ఆ వీధిలో వెళ్ళేటప్పుడు కేకేస్తుంది, అగస్టిన్ అని. తల కూడా చెప్పుకోండి అన్నాడు. అగస్టిన్ డెడ్ అన్నాడు, చనిపోయాడు అన్నాడు. చచ్చిపోయాడు అగస్టిన్, పాపం విషయంలో చనిపోయాడు. ఎంతకాలం పాపాన్నే తింటూ, పాపాన్ని త్రాగుతూ, పాపంలోనే బ్రతికాడు. కానీ పాపం విషయంలో సచ్చిన పడిపోయాడు. అగస్టిన్ డెడ్ లేడక తల చెప్పుకొని అట్లాగే చెప్పి వెళ్ళిపోయాడు. మర్చిపోయింది ఆ ఉంచుకున్న దానికి. ఇదేందా ఎంత మారిపోయాడు ఈ మనిషిని. 12 సంవత్సరాల పిల్లవాళ్ళు ఉన్నాడు. ఆలోచన చేయండి, మారు మనసు అంటే ఏ పాపం నీ మీద ఏలుబడి చేస్తూ ఉన్నదో, ఏ పాపానికి నువ్వు బానిసగా బ్రతుకుతున్నావో ఆ పాపాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. అది మారు మనసు అంటే. అంతేగాని తీగల్లాగా తాగి ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటారు కొంతమంది. పైన బారు ఉంటుంది, పైన స్టార్ ఉంటుంది, ఇంట్లో బారు ఉంటుంది. అర్థమైందా? బారు అంటే బ్రాందీ షాప్లో రారా, పైన స్టారు. క్రిస్మస్ పండగకి ఏమేమి ఆచారాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? నరకానికి వెళ్ళటానికి. అలా ఉండకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నాక నీ బ్రతుకులో పూర్తిగా పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. తన అతిక్రమం
తన అతిక్రమము దాచిపెట్టేవాడు వర్జనుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును, రక్షణ పొందుతాడు. అర్థమైందా? పాపాన్ని దాచుకోవద్దు. పాపం అనేది భయంకరమైనది. పాపం అంటే కుష్ఠరోగం లాంటిది. పాపం అనేది ఒక క్యాన్సర్ కుండు లాంటిది. నిన్ను నాశనం చేస్తుంది పాపం. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. సంఖ్యాకాండంలో ఉంటుంది, నీ పాపం నిన్ను పట్టుకొనును, వదిలిపెట్టదు, జాగ్రత్త. ఈనాడు పాపాన్ని బట్టి అనేక మంది వ్యాధిగ్రస్తులుగా మారిపోతున్నారు. అనేక మందికి ఎయిడ్స్ వ్యాధి వస్తూ ఉన్నది, క్యాన్సర్ వస్తూ ఉంది, రకరకాల రోగాలు వస్తున్నాయి. దేన్ని బట్టి అంటే పాపాన్ని బట్టి. భయంకరంగా తాగడం, సిగరెట్లు తాగడం, మత్తు బిళ్ళలు వేసుకోవడం, ఇంజక్షన్లు చేసుకోవడం, మత్తు పదార్థాలకు బానిసలు అయిపోయారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెబుతాడు, లే నువ్వు కొంతకాలం వేరే బతికి సస్తావురు అని చెబుతాడు. అయినా వాడు అట్టాగే ఉంటాడు. తెలుసా నీకు? ఇలా ఒక తల్లి చెబుతుంది కుమారుని గురించి. వాడి మధ్య యాక్సిడెంట్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నారంటే డాక్టరు, రే అబ్బాయి నువ్వు ఆ పట్టాలు నవ్వటం మానేయి. అది ఎప్పుడు పట్టాలు నవ్వుతూనే ఉంటాడు. డిపో దగ్గర ఉండాలి. ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి సిమ్ తెచ్చుకోవడానికి వెళ్ళా. నాకు బాగా పరిచయం వాడు నవ్వుతున్నాడు. వాడు బతుకంతా నవ్వులే పని, ఎప్పుడు నోట్లో నవ్వుతూనే ఉంటాడు. ఏం చేస్తావయ్యా, నా కొడుకు ఎంత చెప్పినా ఎంతలేదు, ఇట్లా తయారయ్యాడు, భీముడు తయారయ్యాడు బాగా. వాడు ఇంటలేదయ్యాంది. వాడు ఒక్కడే కొడుకు. ఆ తల్లికి భర్త చచ్చిపోయాడు, వాడు ఒక్కడే కొడుకు. వాడే దీనికి బానిస అయిపోయాడు, వాడికి ఎదురు పెట్టాడు. కానీ వాడి అలవాటు మానుకోలేదు. ఒకరోజు ఏం చేస్తాడు అలవాటు, వాడి ప్రాణం చేస్తాడు. జాగ్రత్త. పాపం వల్ల వచ్చే జీతం ఏంటే మరణము. పాపం నిన్ను ఎక్కడ తీసుకుని పెడుతుంది? మరణానికి. కొంతమంది హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది, గుండె ఆగిపోతుంది. బాగా తాగి గుండె బలహీనం అయిపోయి హఠాత్తుగా మరణిస్తున్నారు. ఎంతమంది చూస్తున్నావు లోకంలో. ఇకనైనా ఈ రోజైనా నువ్వు యేసయ్యను నమ్ముకో, నీ పాపాన్ని విడిచిపెట్టు. పాపుల రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. యేసయ్య రక్షించే దేవుడు, మన దేవుడు శిక్షించే దేవుడు కాడు. అలాంటి ప్రేమ కలిగిన వాడు. కొంతమంది ఏం చెబుతారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు. అంటే ఏంటి తెలుసా? దుష్టులను ఏమో చంపేయాలి, మంచివాళ్ళని బతికియాలి. ఎవడున్నాడు ఈ లోకంలో? ఈ లోకంలో మంచోడు ఎవడున్నాడు చెప్పండి? ఎవడు లేడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి బైబిల్ చెబుతుంది. కొంతమంది ఏం చేస్తారు, అయ్యో నేను చాలా మంచోడిని అనుకుంటారు. గుట్టిదే. వాడికి మంచిదే దేవులేదు. వాడి హృదయం నుండి చెడుకుంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడో? గ్రహించట్లుగా అనేక మంది తమ జీవితాన్ని సమర్థించుకుంటున్నారు. నాకేం పర్వాలేదు, నాకేం డోకా లేదు, ఇప్పుడు తెస్తే పరలోకానికి వెళ్తారు అనుకుంటారు కొంతమంది జీవితాల్లో. ఒట్టిదే. ఎట్టబోతాడు వాడు మారు మనసు లేకపోతే? అయ్యా నేను గుడికి 50 ఏళ్ళు ఇచ్చాను, నేను పరలోకానికి వెళ్తానంటే వాడు పోతాడా? నేను సంఘ పెద్దని, నేను పరలోకానికి వెళ్తానంటే పోతాడా? నేను పాటలు పాడుతున్నాను, ఉపవాస పండుగలు చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నాను, ఎవరికి కావాలి నీ కానుకలు? నీ బ్రతుకులో మార్పు లేకుండా నామకార్థపు క్రైస్తవుడుగా నువ్వు ఈ లోకంలో జీవిస్తే ఒక దినం నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇకనైనా యేసయ్యను నమ్ముకోండి, జీవపు వెలుగులోనికి రండి. ఆయన ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగును, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను. ప్రియమైన వారులారా, ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నావు? చీకటిలో ఉన్నావా లేక జీవపు వెలుగులో ఉన్నావా? చీకటి నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది, వెలుగు నిన్ను పరలోకానికే తీసుకొని వెళ్తుంది. ఏది కావాలో నీవే నిర్ణయించుకో, నీవే కోరుకో. మరొక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి, బైబిల్ తీయండి, చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1
ఇక్కడ ఒక మాట ఉంది. ఎన్నో వచనం అంటే 8వ వచనం చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకుని, దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకుని. ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా ఏమని చేస్తున్నాడు? ఆహ్వానిస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆయన పిలుపు ఏమిటంటే దేవుని యొద్దకు రండి. ఎక్కడికి రావాలి మనం? దేవుని యొద్దకు రావాలి. మరి వస్తావా? పాపంలోనే సస్తావా? దేవుని వాక్యం అంటుంది దేవుని యొద్దకు రండి అంటుంది. నేను ఎందుకు వస్తానంటారు? రాకపోతే నీకే నష్టం. వచ్చినోడు రన్నీడు తింటే నీకే హాయి, కడుపు నిండిపోద్ది. హాయిగా కడుపు నిండా అన్నం తిన్నవాడు వాడు ఆరోగ్యంగా ఉంటాడు. కడుపు కాల్చుకునేవాడు ఏమవుతాడు? కడుపు నిండదానికి, సరిగ్గా నిద్ర పట్టదానికి సన్నగా అయిపోతూ ఉంటారు సరిగ్గా అన్నం తినకపోతే. ప్రభు ఇక్కడ ఏమంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మరి వస్తావా? ఈ రాత్రి ఎక్కడి నుండి మాటలు వింటున్నావో నువ్వు ప్రభు యొద్దకు రావాలి. ఎక్కడికి రావాలి? ప్రభు యొద్దకు రావాలి. రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు ముందు దేవుని యొద్దకు వస్తే అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు. అది కాదు ఆయనే రావాలి మా ఇంటికంటే కుదరదు. నువ్వు ముందు ఆయన యొద్దకు రావాలి, ముందు ఆయన నమ్ముకోవాలి. అప్పుడు నీ జీవితంలో నిన్ను దర్శించే దేవుడిగా ఉంటుంటాడు. చూడండి, పాపులారా ఏమంటున్నాడు? పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకుని. చేతులు శుభ్రం చేసుకోవాలి. ఈనాడు మానవుడి చేతులు దేంతో నిండిపోయినాయి? పాపంతో. ఏ పాపం చేయాలని చేతులతోనే కదా చేసేది. వాడి జేబులు కొట్టని, వాడి బ్రాందీ తాగని, వాడి పాడి పదార్థాలు నమలని, వాడు ఏదైనా చేయండి దేంతో చేస్తాడు? చేతులతో. కాళ్ళతో చేయలేడు, చేతులతోనే చేస్తాడు. ఇక్కడ ఏమని చదివిస్తే వాక్యం ఏమని చెబుతుంది? పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి అంటున్నాడు. అయ్యా వద్దులే అయ్యా, మేము శుభ్రం చేసుకోవాలి, మా బతికి ఎట్లాగే ఉంటుందంటే ఎవడు బాగు చేయలేడు. శుభ్రం చేసుకోవాలి. దేవుడు కాదు శుభ్రం చేసేది. ముందు నీ చేతులు ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. ఉందా నీకు ఆ బుద్ధి? ఉందా? శుభ్రం చేసుకునే బుద్ధి ఉందా? అసలు ఉండదు. దేవుడే చేయాలంటాడు. అవును, చేస్తాడు. ఎప్పుడు? ప్రభువా, నేను పాపనని నువ్వు ఒప్పుకున్నప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. అప్పుడు శుద్ధి కలుగుతుంది, పాపం నుండి విడుదల కలుగుతుంది. నిన్ను శుద్ధి చేసే దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎంతకాలం శుద్ధి లేకుండా బ్రతుకుతావు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునే సూచించదు. ఏ శుద్ధి కావాలి? హృదయ శుద్ధి. బాండ శుద్ధి లేని పాత్ర మీద అని ఒక పద్యంలో ఉంది. బాండ శుద్ధి అంటే ఏంటి? పాత్ర శుభ్రంగా లేకుండా ఒకవేళ పలావు చేసేవారుకండి, ఎవరిదంటాడు అది? రే ఆ పాత్ర బాగాలేదు వద్దురా అంటారు. బాండ శుద్ధి లేని పాత్ర మీద చిత్తశుద్ధి లేని పోయిలేలా అంటాడు. అంటే మనసు హృదయము శుద్ధి లేకుండా ఏం చేస్తే లాభం ఏంటి చెప్పండి? ఈనాడు అనేక మంది బ్రతుకులు అట్లాగే ఉండి ఆచారంగా బ్రతుకుతున్నారు, అలవాటుగా బ్రతుకుతున్నారు. 40 సంవత్సరాలు పాటిస్తారు, శ్రమల దినాలు ఒట్టిదే. జీవితంలో మారు మనసు ఉండదు, బ్రతుకులో మారు మనసు ఉండదు. పాపాన్ని విడిచిపెట్టరు, పాపాన్ని ప్రేమిస్తారు, పాపాన్ని హత్తుకుంటారు, పాపాన్ని తింటారు, పాపాన్ని త్రాగుతారు. ఈ రాత్రి అయినా నీ జీవితాన్ని మార్చుకో. నీ చేతులు శుభ్రం చేసుకో. చదువు, పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకుని. తర్వాత ద్విమనస్కులారా. ద్విమనస్కులారా, 2 మనసులు అంటే చాలా మంది జీవితాల్లో 2 మనసులు. ద్విమనస్కులు అంటే అర్థం ఏంటి? 2 మనసులు. ఒక మనసు ఏమో దేవుడు అంటుంది, మరొక మనసు లోకం పాపం అంటుంది. ఒక అడుగు లోకంలో ఉంటుంది, ఒక అడుగు దేవుల్లో ఉంటుంది. అటు ఇటుగా బ్రతుకుతూ ఉంటారు. నిలువెచ్చని జీవితం, నిలువెచ్చని జీవితం. నామకార్థపు క్రైస్తవ భక్తి దేవునికి అసహ్యకరమైనటువంటిది. మీరు ఉంటే ఎచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, నిలువెచ్చనిగా ఉంటే నా నోట
ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నానంటాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. 10 మంది బ్రతుకులు విమనస్కులు నిలువెచ్చని జీవితం ఉండకూడదు. ఒకవేళ ఈ లోకంలో బిడ్డల తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, ఒక భార్య భర్తను మోసం చేయొచ్చు, భర్త భార్యను మోసం చేయొచ్చు, కానీ నువ్వు దేవుడిని మోసం చేయలేవు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. బైబిల్లో ఉన్న మాట, నేను చెప్పే మాట కాదు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి, తప్పదు. క్రియలను బట్టి ప్రతిఫలం ఉంటుంది. క్రియలను బట్టి ప్రతిఫలమేచ్చును, విజయులే దాని పొందెదరు. క్రియలను బట్టి ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. జాగ్రత్త భక్తులార పిలుపుదే ప్రభు యేసు వేగవచ్చును. జాగ్రత్త భక్తులార పిలుపుదే ప్రభు యేసు వేగవచ్చును. వందనం హోసన్నా, వందనం హోసన్నా, రాజాధిరాజు వచ్చును, రాజాధిరాజు వచ్చును. విను మార్బాటము భూరాధ్వనియు, విను మార్బాటము భూరాధ్వనియు, ప్రార్థనాదూత శబ్దము, ప్రార్థనాదూత శబ్దము. జాగ్రత్త భక్తులార పిలుపుదే ప్రభు యేసు వేగవచ్చును. యేసు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు, వేగంగా రాబోతూ ఉన్నాడు. ఎంతకాలం పాపంలో బ్రతుకుతావు? ఈ రోజు వరకు మనం బ్రతుకున్నామంటే మన పాపంలో చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఈ రోజైనా నీ జీవితాన్ని మార్చుకో, నువ్వు మారు మనసు పొందు, నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు. బ్రతికినంతకాలం ప్రభు కోసం బ్రతుకో. అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఏ మనస్కులారా, ఎంతకాలం 2 మనసులు ఉంటారు, అటు ఇటు లోకం, పాపం, దేవుడు, దెయ్యం. అంతరాలు చేపించుకుంటారు, మందిరానికి వస్తూ ఉంటారు కొంతమంది. అంతరాలు కట్టి చేతులు చేపించుకుంటారు, జాతకాలు చేపించుకుంటారు. వీళ్ళంతా దిమనస్కులు అన్నమాట. సోది చేపించుకుంటారు కొంతమంది. ఇదంతా దిమనస్కులు చేసే పనులు. జాగ్రత్త, అలాంటి జీవితం ఎవరు జీవించవద్దు. టైం అయిపోతూ ఉన్నది, ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను. నేను టైం మెయింటైన్ చేస్తాను ఇప్పుడు. చూడండి, ప్రేమ కలిగిన మన ప్రభు ఏమై ఉన్నాడు? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. చదవండి. చివరిగా ఒక వచనాన్ని నీకు జ్ఞాపకం చేసి మరి ప్రార్థనతో మరి మనం ఈ కోటను ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము. చూడండి, బైబిల్ చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము. యోహాను రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది, ఆయనే నిజమైన దేవుడు. ఎన్నో వచనం అంటే 20వ వచనం చదవండి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు. హలో, ఎవరు నిజమైన దేవుడు? ఆయనే నిజమైన దేవుడు. మరి మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు? నిజం కాని వాళ్ళు అవుతారు. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు. చదవండి, 1 తిమోతి 2:5 వచనం చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే.
ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నారు? ఏముంది అనుకుంటున్నారు. జాగ్రత్త. దేవుడు ఒక్కడే. దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసును నరుడు. నరుడుగా వచ్చాడు. పరముందున్నటువంటి ఆ మహిమ కలిగిన ప్రభు మన కోసం ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? నరుడుగా వచ్చాడు. ఆయన పుట్టాడు కాదు. యేసు ప్రభు వచ్చాడు ఈ లోకానికి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఆయన వచ్చాడు. ఎక్కడి నుండి ఎక్కడికి? పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే నిజమైన దేవుడు. నమ్ముకండి, నిజమైన దేవుడు నమ్ముకండి. నిజము కాని దేవుడు నమ్ముకుని నరకానికి వెళ్ళొద్దు. ఏ మనుషుడు. అర్థమైందా? అర్థమైందా? నిజమైన దేవుడిని కలిగి ఉండాలి మనం. చెల్లె రూపాయి మన దగ్గర ఉన్నారు జేబులో. చల్లని రూపాయి జేబులో ఉంటే అది దేనికి పనిపోతుంది? కనీసం 6 లీటర్ మంచినీళ్ళు కొడిరు. దొంగ నోట్లో పెట్టి జేబులో పెట్టుకెళ్ళాము అనుకోండి, ఏది మన కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి, అయ్యా నాకు 1 లీటర్ నీళ్ళు అంటే వాడు చూసి అంటాడు, చల్లదు, మంచిది తీసుకుని అంటాడు. చల్లని రూపాయలు, సత్సు రూపాయలు. నిజముగాని దేవుళ్ళు, నిజమైన దేవుడు నమ్ముకున్నాం, నిత్య జీవానికి వారసులము అవుదాం. చదువు తర్వాత ఆయనే నిజమైన దేవుడును. చదువు పెద్దగా చదువు, నాకు వినవట్లేదు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఏ జీవం అది? నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? యుగ యుగాలు పరలోకములో ప్రభువుతో ఉండట. ఎంత గొప్ప భాగ్యం! ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎంతకాలం యేసయ్యను కలిగి ఉండకుండా పాపంలో బ్రతుకుతారు చెప్పండి? పాపంలో జీవించేవాడికి నెమ్మది ఉండదు. పాపంలో జీవించేవాడికి మరి శాంతి ఉండదు, సంతోషం ఉండదు. ఈ లోకంలో ఎవడైనా సరే పాపంలో ఉండేవాడికి నెమ్మది ఉండదు. అంతే. డబ్బు ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి హోదా ఉండొచ్చు, మంచి బిల్డింగ్ ఉండొచ్చు. ఎన్ని ఉంటే ఏమి లాభం? యేసయ్య రాకపోతే ఎన్ని ఉన్నా అన్నీ సున్నా. అంతే కదా? జీరో. ఈ లోపల ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ జీరో, సున్నా. మనం ఆరాధించే దేవుడు హీరో. మన ప్రభు ఎవరు? ఆయన హీరో. పాట కూడా ఒక దైవజనుడు రాశాడు, హీరో జీరో అని. అలాగైతే యేసయ్యను నమ్మనవాడు ఎవడు? జీరోతో సమానం. యేసయ్యను కలిగిన వాడు హీరోతో సమానం. ఎంతకాలం ప్రభుకు దూరంగా ఉంటారు, ఎంతకాలం దేవుని మందిరానికి రాకుండా బ్రతుకుతారు. ఆయన యొద్దకు రండి. అందుకని పదే మేము చెబుతూ ఉంటాం, అందరూ రండి అయ్యా, మందిరానికి రండి అని చెబుతుంటే సురకనైపోతుంది. వీళ్ళు ఎప్పుడు రమ్మని అంటారండి. ఎవరి కోసం? మా కోసం కాదు, మీకోసమే. ప్రభు ఏమన్నాడు? నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఈ ఏడుగుడి అన్నాడు. యేసయ్య కోసం కాదు ఏడవలసింది, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడు. ప్రభు మన కొరకు ఈ మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి, జీవం కలిగించండి. ఈ లోకంలో చీకటిలో ఉన్నటువంటి మమ్మల్ని ప్రభువా జీవపు వెలుగులోనికి నడిపించడానికి మా కొరకై పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకాన్ని వచ్చి ఆ కలవరి శిలువలో ప్రభువా నీ ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి నీ మహాప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. జీవపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా మా గ్రామంలో, మా దేశంలో, మా రాష్ట్రంలో, ప్రపంచంలో ఇంకా ఎవరైతే మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారో, నిజమైన దేవుడు యేసు ప్రభు అని వారు గ్రహించినట్లుగా వినగల సేవని గ్రహించగలిగిన మనస్సును, లోబడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. వారి మనోనేత్రులను తెరవండి ప్రభువా. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రులకు గురిటితనం కలుగు చేసింది ప్రభువా. అయ్యా, వారి కన్నులు తెరవండి. చేరి వచ్చిన బిడ్డలు మీరు దీవించండి. ఎవరైతే ఈ రాత్రి ప్రభువాన్ని సన్నిధిగా రాలేదో వారికి మరొక తరుణం దయచేయండి. అనారోగ్యంతో జీవించే వారికి కావలసిన ఆరోగ్య క్షేమం మీరు దయచేయండి. సర్వలోకముందు సకల పరిశుద్ధుల మిత్రం ప్రార్థిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి
వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.